నమస్కారం పెద్దమ్మ గారు. నమస్తే. సంబా, పంతులు గారు వచ్చారా? అదిగో వచ్చేసారు. వచ్చేసానండి. బస్సు రావడానికి ఆలస్యం అయింది. మీరేం కంగారు పడకండి. ముహూర్తం సమయానికి అంతా సిద్ధం చేసేస్తాను. సరే పదండి. చూసావా వాళ్ళని? మాలాగే మీ మామగారు కూడా మనసు మార్చుకొని ఉంటే ఇదంతా ఆయన స్వయంగా జరిపించుండేవాడు. మనకి తృప్తిగా ఉండేది. ఏం చేస్తాం, ఆ అదృష్టం మనకు లేకుండా పోయింది. పక్కూరు నుంచి పంతులు గారిని పిలవాల్సి వచ్చింది. దిగులు పడుకు వాళ్ళని. ఇప్పుడు కోపంతో మొహం చాటేసిన తర్వాత అయినా ఇష్టంతో మన ముందుకు వస్తారులే. నాకు ఆ నమ్మకం ఉంది. నీకు లేదా? ఉంది పెరియ బాబు. మామకి కోపం ఎంత ఎక్కువో మామకి ప్రేమ అంతే ఎక్కువ. అర్థం చేసుకుంటారు. నువ్వు అర్థం చేసుకున్నావు, అదే నాకు చాలు. పెద్దబాబు గారు, ఈ సామాన్లు ఎక్కడ పెట్టించాలి? వస్తున్నా. అత్తయ్య గారు, వాళ్ళు వస్తారంటారా? రావడానికే కదా వెళ్ళారు, వస్తారు. మీరేం కంగారు పడకండి. రామయ్య, పెద్దమ్మ గారికిచ్చిన మాట నిలబడాలి. ఏ ఆటంకం లేకుండా అన్నకి టిప్పుకి పెళ్లి జరగాలి. మామ మనసు మార్చు ప్లీజ్. ఇందాక మారువేషంలో వచ్చింది అన్న టిప్పునే. ఎక్కడున్నారు వాళ్ళు? అమ్మా, ఏంటి పెద్దబాబు? వళ్ళీ ఏది? ఇక్కడే ఉండాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,